హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి హెయిర్ స్టైల్ చూపించబోతున్నాను. మీరైతే సైడ్కి పాపడ తీసుకున్న పర్లేదు, మధ్యలోకి పాపడ తీసుకున్న పర్లేదు. ఎట్లనైనా ఒకలాగా పాపడైతే తీసేసుకొని ఒక పార్టీషన్ తీసేసుకొని దాంట్లో 3 భాగాలు చేసి ఆ 3 పాయలను మనం ఎట్లా నార్మల్గా అల్లుకున్నట్టుగా అల్లేసుకోండి. కింది వరకు అల్లేసుకొని మధ్యలో ఉన్న పాయను పట్టుకొని పైకి ఇట్లా పుల్లియండి. ఇట్లా పైకి అనేసరికి ఒక డిజైన్ లాగా వస్తుంది. ఎంత మంచిగా ఉంటుందో చూడనీకి. ఎటైనా ఫంక్షన్లకు పోతే బాగుంటుంది. దాన్ని వెనకాల సెక్యూర్ చేసేసుకోండి, క్లిప్స్ ఉంటే క్లిప్స్ తోటి. అదేవిధంగా ఇంకొక కిందికి కొంచెం కిందికి తీసేసుకొని అది కూడా అట్లనే పెట్టేసుకోండి. దాని తర్వాతకి మీరు హెయిర్ లీవ్ వేసుకుంటాను. హెయిర్ లీవ్ ఎట్లా అంటే అట్లా వేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు సెల్ఫ్ హెయిర్ స్టైలింగ్ అనేది అస్సలు రాకపోయేది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతకి సెల్ఫ్ హెయిర్ స్టైలింగ్ అనేది నాకు పెరిగిపోయింది. అంతకుముందు నాకు వేరే వాళ్ళకి వేయడానికి వచ్చు, కానీ నా సొంతంగా నేను వేసుకోవడానికి నాకు ఎప్పుడు రాలేదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నా సొంతంగా నేను ఎన్నో హెయిర్ స్టైల్స్ చేసుకుంటాను. ఈ హెయిర్ స్టైల్ అయితే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది వాటర్ ఫాల్స్ది. ఇవి రెండు నాకు బాగా నచ్చినాయి. నా విధంగా వేసుకోవడం కొత్తగా అనిపించింది నాకు. మీకు కూడా ఈ హెయిర్ స్టైల్ ఎట్లా అనిపించింది అనేది నాకు తెలుసుకోవాలి. యూట్యూబ్ స్టార్ట్ చేయడం ద్వారా జరిగిన ఏదైనా మంచి పని ఉందంటే అది ఈ హెయిర్ స్టైల్ చేసుకోవడం. నా సొంతంగా మీరు కూడా మీ సొంతంగా హెయిర్ స్టైల్ చేసుకోండి. అట్లనే కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది ఎంతమంది ట్రై చేస్తారని. అండ్ బాయ్ గైస్. నాకు పాత హెయిర్ స్టైల్ని ట్రై చేయడం కంటే కూడా కొత్త హెయిర్ స్టైల్ని ట్రై చేయడం, దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోవడం చాలా ఇష్టం. మనకు ఎన్ని హెయిర్ స్టైల్ వేరే వాళ్ళ హెయిర్ పైన వేయడానికి వచ్చినా కూడా మన హెయిర్ మీద మనం వేసుకోవడానికి వచ్చినప్పుడే అదొక సాటిస్ఫాక్షను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫంక్షన్కు వేరేటోళ్ళ దగ్గర పోయి మనం వేయమని అడగలేము కదా. ఈ హెయిర్ స్టైల్ని అయితే నేను ఒక 5 to 6 టైమ్స్ మళ్ళీ ఇప్పుకుంటూ వేసుకుంటూ ఉంటేనే నాకు ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఎన్నిసార్లు వేసినా కూడా చిక్కుగానే వచ్చింది. లాస్ట్కు పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేసిన. ఇప్పుడు నేను ఒక సైడ్కి వేసుకున్నా కదా, అట్లనే ఇంకొక సైడ్కి కూడా వేసుకొని వెనక క్లిప్ పెట్టుకున్నా. మీరు రబ్బర్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగున్నది, నాకైతే మస్తు నచ్చింది. దీన్ని వాటర్ ఫాల్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ అయితే మీకు నచ్చిందని నాకు తెలుసు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి పోతాయి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వేసుకున్న ఈ హెయిర్ స్టైల్ చూసి కదా ఎంత మంచిగా ఉన్నదో. ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి అయితే నేనైతే దాదాపు గంట పట్టింది. ఎందుకంటే నేను ట్రై చేయడం, నా హెయిర్ మీద ట్రై చేసుకోవడం, మళ్ళీ విప్పుకోవడం, మంచిగా పర్ఫెక్ట్ వచ్చేదాకా నేను ట్రై చేసిన. అందుకనే నాకు చాలా లేట్ అయింది. కాకపోతే చాలా ఈజీ. మనం ట్రై చేసుకుంటా అంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చేసుకుంటా అంటే మంచిగా పర్ఫెక్ట్ వచ్చింది. అందుకనే చాలాసేపు పట్టింది నాకు. దాని తర్వాతకి తొందరనే చేసుకున్నా. నేను ఇట్లా రోలింగ్ చేసుకున్నా కదా, రోలింగ్ చేసుకున్న దాన్ని కొంచెం మంచిగా కనిపించాలంటే ఇట్లా పుల్ చేసుకోండి. దాని తర్వాత క్లిప్స్ పెట్టుకోండి. రెండు పాయాలని మనం ఇట్లా రోల్ చేసుకుంటూ పోవాలి. అదే విధంగా మనం ఇంకో సైడ్ కూడా చేసేసుకున్నాం. దాన్ని కూడా మంచిగా పుల్ చేసుకున్నా. చాలా మంచిగా అనిపించింది హెయిర్ స్టైల్. అక్కడ నేను క్లిప్స్ పెట్టిన కదా, దాని దగ్గర మీరు ఇంకేమన్నా చిన్న క్లిప్స్ ఉంటే అవి పెట్టుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. ఎప్పుడు హాఫ్ పోనీ వేసుకుందాం అనుకున్నప్పుడల్లా మన స్కాల్ప్లో ఏదో అసలు హెయిరే లేనట్టుగా మన హెయిర్ అనేది కనిపిస్తుంది. అట్లా కనిపించకుండా వాల్యూమ్నెస్గా కనిపించడానికి నేను ఒక ట్రిక్ అయితే కనుక్కున్నా. ముందు కొన్ని హెయిర్ తీసుకొని దానికి రబ్బర్ పెట్టండి. దాని తర్వాత సైడ్కున్న మనం ఎట్లా హాఫ్ పోనీ వేసుకుంటాం కదా, అట్లా సైడ్కున్నవన్నీ తీసుకొని దానికి కూడా రబ్బర్ పెట్టండి. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, అట్లా తీసుకొని ఈ 2 సైడ్ల నుంచి తీసుకున్న హెయిర్స్కి రబ్బర్ పెట్టే ముందు కొన్ని ఎంటికలతోటి మనం ఒక రబ్బర్ వేసుకున్నాం కదా, దాన్ని ముందటికి అనుకోవాలి, మన నోటితో పట్టుకోవాలి. దాని తర్వాత వెనుకున్న వాటికి రబ్బర్ పెట్టేసి ముందు దాన్ని వెనుక కనుక్కొని దాన్ని ట్విస్ట్ చేసి ఈ దాంట్లో నుంచి తీయాలి. తీసినాక క్లిప్ పెట్టేస్తే మనకు చాలా వాల్యూమ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను పెట్టినట్టు అట్లనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి గాయస్. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే నేను కొత్తది హెయిర్ స్టైల్ చూపిద్దాం అనుకున్నా. అది కూడా ఒక కొత్త రకంగా. నాకు తెలిసి మీకు కూడా కొత్తగానే అనిపించుంటుంది. అండ్ వెరీ వెరీ సింపుల్, డెడ్ ఈజీ అంటారు కదా, అట్లా అన్నమాట. వేరే వాళ్ళ హెయిర్ మీద ఎన్ని హెయిర్ స్టైల్ వేయడం వచ్చినా కూడా మన హెయిర్ మీద మనం వేసుకున్నప్పుడు, అది కూడా సెల్ఫ్గా వేసుకున్నప్పుడు వచ్చే సంతోషమే వేరు. అందుకనే నేను సెల్ఫ్గా ఎట్లా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నా.
మనకు మనం వేసుకోవడం రానప్పుడు వేరేటోళ్ళకి వేయడం వచ్చినప్పుడు అదన్నీ వచ్చినా వేస్టే. ఎందుకంటే ప్రతిసారి మనకి ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు నాకు ఈ జుట్టు ఎయ్యి, నాకు ఈ హెయిర్ ఇట్లా ఈ స్టైల్ చెయ్యి అని చెప్పి మనం చెప్పలేం కాబట్టి మనకు మనం నేర్చుకోవడం చాలా గొప్పతనం అది అని నా ఫీలింగ్. అండ్ నా వీడియోస్కి ఎవ్వరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చినా నచ్చకున్నా నచ్చితేనే లైక్ చేయండి. బాయ్ గైస్. వీడియో వచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈరోజు అయితే మంచి హెయిర్ స్టైల్ చూపించబోతున్నా. ముందుగా మనమైతే సెంటర్లో ఒక పాపడ్ తీసేసుకోవాలి. దాని తర్వాతకి సైడ్ నుంచి ఒక ర్యాండమ్గా ఒక పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఒక పాయలాగా తీసేసుకొని మనం అందరం సైడ్కి ఇట్లా ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుంటాం కదా, అట్లా తీసేసుకొని ఒక ఫంక్ అయితే తీసుకోండి. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అట్లానే సైడ్కి కొన్ని హెయిర్స్ అని యాడ్ చేసుకుంటూ అల్లుకోండి. ఇక్కడ నేను చేస్తున్నది అయితే ఏం లేదు, ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుంటున్నా. దాన్ని కొంచెం దూరం వరకు అల్లుకొని వదిలేయండి. అట్లనే ఇంకొక సైడ్ కూడా అట్లనే వేసేసుకోండి. నేను వదిలేసిన కదా, అక్కడ మీరు రబ్బర్లు కూడా పెట్టుకుంటే కొంచెం టైట్గా ఉంటుంది. కొంచెం సిల్కీ హెయిర్ వాళ్ళకు తొందరగా హెయిర్ అనేది విడిపోతుంది కదా, అట్లా కాకుండా రబ్బర్లు పెట్టుకోండి. ఇప్పుడు నేను తీసిన కదా, ఆ పార్ట్ అయితే మనకు అవసరం లేదు. పైకి క్లిప్ పెట్టేసేసుకొని రెండు కలిపి రబ్బర్ పెట్టేస్తే అంతే అయిపోతుంది. నేను చూసిన ఫోటోలో ప్రియమణి గారు ఇట్లా హెయిర్ స్టైల్ చేసుకున్నారు, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లాంటి హెయిర్ స్టైల్ వీడియో తీయాలని, లాస్ట్ ఇయాటికి కుదిరింది. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ కూడా వేయండి. ముందైతే మనం ఒక పాపడ తీసేసుకోవాలి. మీకు ఒకవేళ రాకపోతే నేను ఇప్పుడు తీసుకున్నా కదా ఏళ్ళతోటి, అట్లా తీసేసుకోండి. అట్లా తీసుకున్న పాయను మంచిగా కోమ్ చేసేసుకొని మీకు నచ్చిన సైడ్కు రోల్ చేసుకొని వెనక మళ్ళీ క్లిప్ పెట్టేసుకోండి. అట్లనే మిగతా పాయలు కూడా మీకు నచ్చినన్ని పాయలు ఎంత దొడ్డు కావాలంటే అంత దొడ్డుతో తీసేసుకోండి. వాటిని కూడా రోల్ చేసేసుకొని మంచిగా ముందటికి పుష్ చేసుకొని క్లిప్ పెట్టేసుకోండి. వెనక మళ్ళీ అన్నిటికీ ఒకటి పెట్టుకోకండి, అన్నిటికి కలిపి ఒకటి పెట్టుకుంటే బెటర్, తక్కువ క్లిప్స్ పడతాయి. అట్లనే ఇటు సైడ్ కూడా పెట్టేసుకొని వెనక మళ్ళీ అన్నీ కలిపేసి క్లిప్ పెట్టేసేయండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ గైస్. ఈ మధ్య కొప్పేసుకోవడం కూడా పెద్ద పని అయిపోయింది, మస్తు కష్టం అయిపోయింది. ఎందుకంటే అది ఎన్నిసార్లు వేసినా కూడా ఊడిపోతుంది. ఒక్కొక్కసారి జుట్టు వేసుకోవాలని అనిపించినప్పుడు కూడా మనం కొప్పేసుకుంటాం, కాకపోతే అది అసలు ఉండదు, ఊడిపోతుంది. నన్ను చాలామంది అన్నారు, నీ కొప్పు మంచిగా ఉంటుంది, ఆగుతుంది, నువ్వు వేసుకొని వేసుకో అని చెప్పి. అది ఎట్లా వేసుకుంటానో మీకు చూపించాలని అనుకున్నా, అందుకని ఈ వీడియో చేసిన. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ కూడా చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.